బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధాలు చాలా పాతవని వాటిపై ప్రత్యర్థులు చేసే విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు. మోడీ ప్రభుత్వ పనితీరు చక్కగా ఉందని పేదలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవలి బీజేపీ సంఘ్ సమావేశంపై వస్తున్న విమర్శలపై ఎన్టీవీ రామ్ మాధవ్తో సంభాషించింది. ఇప్పుడు ఆ వివరాలను ఒకసారి చూద్దాం. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాన్నర కాలం పూర్తయింది. ఇటీవలనే ఆర్ఎస్ఎస్ బీజేపీ సంయుక్త సమీక్ష సమావేశం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అనేక విమర్శలు మోడీ ప్రభుత్వం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మనతో ఉన్నారు. ఈ విమర్శలపై తానేమంటారో తెలుసుకుందాం. సార్, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ సంయుక్త సమీక్షా సమావేశం అన్నది చాలా అపవిత్రమైనటువంటి ఒక కార్యక్రమం అని చాలా మంది విమర్శించారు. దీనికి మీరేమంటారు? ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేని వాళ్ళు, ఫ్యాసిస్ట్ మానసికత కలిగిన వాళ్ళు మాత్రమే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడాన్ని వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని సంస్థలకి ప్రభుత్వంతో మాట్లాడే అధికారం ఉన్నది. ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఒక పెద్ద సంస్థ. వాళ్ళ ఆలోచనలు, దేశ భవిష్యత్ విషయంలో వాళ్ళకు ఉండేటటువంటి ఉద్దేశాలు, వాటి గురించి ప్రభుత్వానికి చెప్పడంలో తప్పే ఉంది, నాకు అర్థం కావట్లే. అంటే కేంద్ర మంత్రులు వెళ్లి స్వయంగా తమ యొక్క శాఖల యొక్క పనితీరు గురించి చెప్పడం అన్నది కూడా ఏమాత్రం భావ్యం కాదన్నది వాళ్ళ భావన. మొదటి విషయం, కేంద్ర మంత్రులు వెళ్లడం మీద అబ్జెక్షన్ ఉంది అంటే అది ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి ఆర్గ్యుమెంట్. కేంద్ర మంత్రులు మీ టీవీ స్టూడియోలో ప్రోగ్రాం పెడితే వస్తారు, సిఐఐ వాళ్ళు పిలిస్తే వెళ్తారు, ఫిక్కీ వాళ్ళు పిలిస్తే వెళ్తారు, లయన్స్ క్లబ్ పిలిస్తే వెళ్తారు, సోషల్ ఆర్గనైజేషన్స్ పిలిస్తే వెళ్తారు. కేంద్ర మంత్రుల పనే ప్రజలతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండడం. ఆర్ఎస్ఎస్ బీజేపీ సమావేశాల్లో ఎవరిని ఏ రిపోర్ట్లు ఇవ్వడానికి పిలవలేదు, అక్కడ ఏ రివ్యూ జరగలేదు. దేశం యొక్క సమస్యల విషయంలో, దేశం యొక్క భద్రత విషయంలో, దేశం యొక్క ఆర్థిక సమస్యల విషయంలో, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో, సామాజిక సమస్యల విషయంలో ఆర్ఎస్ఎస్ దాని యొక్క అనుబంధ సంస్థలు ఒక 3 రోజుల చర్చా కార్యక్రమాన్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తెలుసుకోవాలి అని మేము అనుకుని మేము పాల్గొన్నాం. దాంట్లో మంత్రులు పాల్గొన్నారు. దాంట్లో తప్పే ఉంది. దేశ అభివృద్ధి, దేశ అభ్యున్నతి కోసం వారు సలహాలు ఇచ్చినట్లయితే ఎలాంటి స్నేహపూర్వకమైనటువంటి సలహాలు ఇచ్చారని అనుకోవచ్చు? మంచి వాతావరణంలో మా అభిప్రాయాలు, సంఘ పరివార సంస్థల యొక్క అభిప్రాయాలు, ప్రభుత్వం యొక్క ఇప్పుడు ఈ 15 నెలల కాలంలో చేపట్టిన మంచి కార్యక్రమాలు, వీటన్నిటినీ ఎక్స్చేంజ్ ఆఫ్ నోట్స్ రూపంలో ఆ 3 రోజుల్లో మేము చర్చించుకున్నాం. 3 రోజుల తర్వాత ఆ మీటింగ్లో పాల్గొన్న అన్ని సంస్థలు, వాళ్ళ కార్యకర్తలు ఒక సంతృప్తితో బయటకు వెళ్లారు. ఓకే, దేశం మంచి మార్గంలో నడుస్తున్నది, ఇట్స్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. 10 సంవత్సరాల తప్పుడు పాలన, అవినీతి, లంచగొండితనము, దాని నుంచి బయటపడి దేశ భద్రత, దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ అన్నింటినీ కూడా సరైన దిశలో తీసుకెళ్ళడానికి మన వాళ్ళు పనిచేస్తున్నారు అనే ఒక విశ్వాసంతో అందరూ బయటకు వెళ్లారు. ఓకే, భూసేకరణ బిల్లుకి సంబంధించి ప్రభుత్వం ఉపసంహరించుకున్న అంశంపై వారేమన్నా చెప్పారా? పెద్ద ఎక్కువ చర్చ అక్కడేం జరగలేదు. బట్ భూసేకరణ చట్టం విషయంలో ముందుగానే సంఘ పరివార సంస్థల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలన్నింటినీ, వాళ్ళ యొక్క ఉద్దేశాలన్నింటినీ మేము తీసుకుని వాటన్నిటినీ మేము తీసుకొచ్చిన అమెండ్మెంట్లో ఆల్రెడీ పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ విశేషంగా చర్చ జరగలేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇవాళ కూడా నేను రిపీట్ చేస్తున్నా, మేము తీసుకురాబతలచినటువంటి భూ సంస్కరణల చట్టం ఏదైతున్నదో, భూమి ల్యాండ్ ఎక్విజిషన్ అమెండ్మెంట్స్ బిల్ ఏదైతున్నదో అది రైతుల ప్రయోజనాలు, దేశ యొక్క అభివృద్ధి రెండింటినీ దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చినట్టు చాలా మంచి బిల్లు. దాన్ని ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది? ఒకే ఒక కారణము, హౌస్ లో తగిన సంఖ్యాబలం లేకపోవడం మాత్రమే. బిల్లు తప్పని కాదు. ఓకే, అంటే మీరు ఆ బలం వచ్చినప్పుడు, ఆ శక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఈ విధానాన్ని మళ్ళీ అమలు చేసేందుకు, చట్టరూపం తెచ్చేందుకు, సవరణ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రజాహితము, రైతుల హితము, దేశ యొక్క అభివృద్ధి, దీన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైనటువంటి మంచి మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది. అంటే ఓఆర్ఓపి అంటే సైనిక ఉద్యోగులకు సంబంధించి ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ విషయంలో ఆర్ఎస్ఎస్ చెప్పేంత వరకు బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దానికి సంబంధించి సమస్య పరిష్కారానికి ఏమాత్రం చొరవ చూపించలేదన్నది ఒక విమర్శ. కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా ఆందోళనకారులతో చర్చలు జరిపింది. వారి డిమాండ్స్ గురించి, ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ గురించి కంటిన్యూస్గా వాళ్ళతో చర్చలు జరిపింది. కేవలం ఆర్ఎస్ఎస్ఏ కాదు, దేశంలో అనేక ఇతర సంస్థలు కూడా ఓఆర్ఓపి విషయంలో తమ అభిప్రాయం తెలియచెప్పాయి. ఫైనల్గా
ఆందోళన చేస్తున్న వాళ్ళు, దేశ ప్రజలు, ఇతర అన్ని సంస్థల యొక్క అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక చక్కటి ఉచితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఆ సమస్యకి మంచి పరిష్కారాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ను బీజేపీ యొక్క సమీక్ష సమావేశాలు కానీ చర్చా కార్యక్రమాలను ఆక్షేపించే వాళ్ళంతా కూడా ప్రజాస్వామికవాదులు కాదని ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్చా కార్యక్రమాలు జరుగుతాయని, అదేవిధంగా మంత్రుల యొక్క పనితీరు ఇతరత్ర ఎలాంటి సమీక్షలు జరగలేదన్న అంశాన్ని కూడా చాలా కరాఖండిగా చెప్తున్నారు. మొత్తానికి దేశ అభివృద్ధి, అదేవిధంగా సమాజ చివరన ఉన్నటువంటి అనేక మంది యొక్క అభ్యున్నతికి, అభివృద్ధికి ప్రభుత్వం పనిచేయాలన్న విషయంపై కట్టుబడి ఉన్నామని ఆర్ఎస్ఎస్ బీజేపీ సంయుక్త సమావేశంలో అందరూ కూడా చాలా సంతృప్తిని కూడా వ్యక్తం చేశారని రామ్ మాధవ్ చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.